రేషన్ బియ్యం మాయం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నలుగురు నిందితులను ఒక్కరోజు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మచిలీపట్నం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో A1గా పేర్ని నాని, జయసుధ, A6గా పేర్ని నాని ఉన్నారు. ఇదే కేసులో మానస్ తేజ, కోటిరెడ్డి, మంగారావు, ఆంజనేయులకు మచిలీపట్నం కోర్టు ఇటీవలే రిమాండ్ విధించింది. ఈ కేసులో A3గా ఉన్న పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోటిరెడ్డిని మినహాయించి ఉన్న నిందితులను పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా రిమాండ్లో ఉన్న నిందితులను వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు ఒకరోజు కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిందితులను ప్రశ్నించనున్నారు. ఈ కేసులో A1గా ఉన్న పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన మచిలీపట్నం కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఇదే కేసులో A6గా ఉన్న పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఇవాళకి వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, సతీమణి పేర్ని జయసుధకి చెందినటువంటి గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో అయితే కనుక ఇప్పుడు పోలీసులు ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో ఆ నలుగురు కస్టడీ ఇస్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే A1గా ఉన్నటువంటి పేర్ని జయసుధకి అయితే కనుక పోలీసు విచారణ అనేది కూడా ఒక రోజు ఎదుర్కోవడం జరిగింది. ఇక దీంతో అయితే కనుక మరొక నలుగురిని సైతం కూడా ఈ యొక్క విచారణ ఎవరైతే కీలకంగా వ్యవహరించారో వారిని అయితే కనుక ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారించే పనులు అయితే కనుక పోలీసులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటు ఎప్పటి నుంచి జరిగింది, అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయి అన్న కోణంలో అయితే కనుక ఈ యొక్క విచారణ అనేది కూడా ఇటు నిందితులు ఎదుర్కోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు మిల్లర్ కావచ్చు, అదేవిధంగా కావచ్చు, ట్రాన్సాక్షన్ మానస్ తేజ కావచ్చు, అందరికీ ఏ విధంగా సహకరించారు, అదేవిధంగా ఇటు జిల్లా అసిస్టెంట్ కోటిరెడ్డి ఏ విధంగా సహకరించారు, వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక విచారణ చేపట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే A6గా ఉన్నటువంటి పేర్ని నాని సైతం కూడా ఈ రోజు అంటూ కూడా కోవడం జరుగుతోంది. ఇప్పటికే ఇటు జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లైస్ జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి సైతం కూడా ఓరడలు లభించడంతో ఇటు A6గా ఉన్నటువంటి పేర్ని నానికి ఏ విధమైనటువంటి రిలాక్సేషన్ ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక కొనసాగబోతుంది కూడా తెలుస్తూ ఉంది. ఇక ఎందుకంటే ఈ యొక్క కేసులో దాదాపు కొన్ని కీలకమైనటువంటి అంశాలు అనేది కూడా అధికారులు దర్యాప్తులో భాగంగా తేల్చడం జరిగింది. అంతేవిధంగా ఇటు గోడౌన్ ఏదైతే కట్టారో ఆ గోడౌన్ కి సంబంధించినటువంటి అంశం కూడా అక్రమాలు పాల్పడినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పేర్ని నానికి ఈ యొక్క కేసు కూడా ఉండడంతో ఇప్పుడు ఏ విధంగా కోర్టులో ఏ విధంగా కొంత బాధ అనేది చూపించబోతున్నారు అన్న దానిపై కొనసాగబోతుంది. ఇక ఈ రోజు జరగబోయేటువంటి పోలీస్ కస్టడీలో భాగంగా ఇటు నిందితుల నుంచి ఏ విధమైనటువంటి ఆధారాలు సేకరించబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.